పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఉద్యోగులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా పాల్గొననున్నారు. కడప జిల్లాలో ఎంపీడీఓపై భౌతిక దాడిపై అధికారులు ఉద్యోగులతో పవన్ చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటీవల జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి ఘటన, ఈ వ్యవహారం పైన పంచాయతీరాజ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు. అందులో భాగంగానే ఇటీవల ఆయన ఉద్యోగులు కూడా పరామర్శించారు. ఇప్పుడు చూసుకుంటే కనుక ఉద్యోగులపై దాడికి సంబంధించినటువంటి అంశం పైన పంచాయతీరాజ్ ఉద్యోగులు అధికారులతో నేడు పవన్ కళ్యాణ్ వర్చువల్ కాన్ఫరెన్స్ ని నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి ఉద్యోగుల్లో భద్రత, అదేవిధంగా భరోసా కల్పించడం, ప్రభుత్వ ఉద్యోగులు జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని కూడా ఇంటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో, దాడుల నేపథ్యంలో భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఉద్యోగులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన అంశాలపైన వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవడం, వారికి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి రక్షణ చర్యలు ఉండాలి, వారికి కల్పించాల్సినటువంటి భరోసా ఏంటి అనేటువంటి అంశాలపైన వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించబోతున్నారు. దాడులపై తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ఆయన దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులపై దాడి గురించి ఉద్యోగుల్లో కొంతవరకు ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన పవన్ రియాక్ట్ అయినటువంటి తీరు కావచ్చు, ఆయన కల్పించినటువంటి భరోసా కావచ్చు, ఇదంతా కూడా ప్రజెంట్ ఉద్యోగుల్లో కొంతవరకు కూడా ధైర్యాన్ని నింపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అంశాలపైన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఉద్యోగుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఎలాంటి భరోసా కల్పించాలి, ఉద్యోగులు విధి విధానాలకు సంబంధించినటువంటి అంశం, వారి చేసేటువంటి విధుల సమయంలో వారికి వచ్చేటువంటి ఒత్తిళ్లు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, వీటన్నిటిని అధిగమించేటువంటి వ్యవహారంలో ఉద్యోగుల నుంచి కూడా నేరుగా సలహాలు, సూచనలు తీసుకోవడం ద్వారా వారికి పూర్తిగా నమ్మకాన్ని కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్లేటువంటి ఆలోచన ఉందన్నటువంటి సంకేతాన్ని పంపేందుకు పవన్ కళ్యాణ్ చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఈ రోజు అధికారులు, అదేవిధంగా ఉద్యోగులతో ఆయన వర్చువల్ గా కాన్ఫరెన్స్ లో చర్చించేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది.